బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఇజ్రాయెల్ అమెరికాకు బెదిరింపులకు ఇరాన్ కౌంటర్ అటాక్ ఇస్తోంది. ఇరాన్ ఎక్కడా కూడా తగ్గకుండా ఏదైతే అది అన్నట్లుగా డ్రోన్స్ మిసైళ్లతో విరుచుకుపడుతోంది. మొదట చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాల్లో ఉన్న యుఎస్ బేస్పై దాడులు చేసింది ఇరాన్. ఆ తర్వాత అలాంటి నిబంధనలు ఏవీ లేకుండా డ్రోన్స్తో విరుచుకుపడుతోంది. అర్ధరాత్రి కువైట్ ఎయిర్పోర్టుపై డ్రోన్తో దాడి చేసింది. దీంతో ఎయిర్పోర్ట్ కొప్పుకోలింది. ఒక్కసారిగా డ్రోన్ పడటంతో విమానాశ్రయం చాలా భాగం కూలిపోయింది. దాదాపు ధ్వంసమైపోయిందని చెప్పాలి. భారీ శబ్దంతో డ్రోన్ పేలటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రయాణికులు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ట్రీట్మెంట్ కోసం దగ్గరలో ఉన్న ఆసుపత్రుల్లో జాయిన్ చేశారు. గాయపడ్డ వారికి వైద్య సహాయం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా దుబాయ్ పైన కూడా ఇరాన్ మిసైల్తో విడుచుకుపడింది. దుబాయ్లో పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించినట్లు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. పామ్ ఐలాండ్లో పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపించినట్లు వెల్లడించింది. ఇరాన్ దాడులు చేస్తున్న క్రమంలో ఎయిర్పోర్ట్ను మూసివేసింది దుబాయ్. మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్లో మినాబ్ సిటీలోని ఎలిమెంటరీ గర్ల్స్ స్కూల్ ధ్వంసమైంది. ఈ పేలులో మృతి చెందిన విద్యార్థుల సంఖ్య 80కి చేరుకుంది. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న పరిణామాలపై ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. రాత్రికి సెక్యూరిటీ కౌన్సిల్ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసింది. పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాంతంలో విమాన సర్వీసులు పూర్తిగా స్తంభించిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, టర్కీ సహా పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్, దోహా వంటి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భారీ సంఖ్యలో ప్రయాణికులు చిక్కుపోయారు. పరస్పర దాడుల ప్రభావం భారతీయ విమానయాన సంస్థలపై పడింది. మధ్యప్రాచ్య దేశాలకు నడిచే అన్ని సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఇండిగో ప్రకటించింది. ఇరాన్ మధ్యప్రాచ్య గగనతలంలో విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో అటువైపు వచ్చే అన్ని విమానాలను రద్దు చేస్తున్నామని ఇండిగో ట్వీట్ చేసింది. దీంతో దుబాయ్, జెడ్డా, దోహా, అబుదాబి, దమ్మం, బహ్రెయిన్, షార్జా, కువైట్, రస్ అల్ ఖైమా నగరాలకు సర్వీసులు నిలిచిపోయాయి.